పల్లెకు ముల్లె రాష్ట్ర బడ్జెట్ లో గ్రామాలకే 60% పైగా నిధులట. చూడండి మస్తు రాసిండిగా. పల్లెకి ముల్లె పోతుందట. ఏడికెళ్ళి అసెంబ్లీ దగ్గర నుంచి వెళ్ళి మరి పోవాలి. ఓన్లీ ఇది ఇంట్లో రాసుకోవడానికి చూడు ఎంత మంచిగా ఉన్నదో. పచ్చగా ఉన్నది రాసుకునేదానికి, ఫోటోలు చూపించుకునేదానికి. నిజంగానే మరి పల్లె దాకా చేరుతుందా ముల్లె? మధ్యలోనే ఆగిపోతుందా? సో ఏదేమైనా నిన్న రాష్ట్ర బడ్జెట్ ని అయితే ప్రవేశపెట్టిండ్రు. మూడవసారి మళ్ళీ ఆర్థిక శాఖ మంత్రి, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు అసెంబ్లీలో. మరి పల్లెకి ముల్లె తీసుకుపోతా ఉన్నామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. నిజంగానే పల్లెకి మరి అందాల 60%లో కనీసం ఒక 30% అయినా సరే అందితే అప్పుడు పల్లె ప్రజలు సంతోషంగా ఉంటారు. మరిగా ప్రతిసారిలాగే బడ్జెట్ ఏదో పెట్టినాం అయిపోతుంది అంతే కథ నడుస్తుంది అని అంటే మరి ఇక అది షరా మామూలు అవుతుంది. సో మరి దేనికి ఎంత కేటాయించారు అనేది వీళ్ళు ఒకసారి మనం చూసుకున్నట్లయితే, రైతులు, మహిళలు, యువత సంక్షేమానికి టాప్ ప్రియారిటీ అట. 6 గ్యారంటీలోని 9 స్కీములకు 56,084 కోట్లు, 3,04,00,000 కోట్ల 3.4 లక్షల కోట్ల భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టినటువంటి బట్టి విక్రమార్క 6 గ్యారంటీలో 9 స్కీములకు 56,084 కోట్లు పెట్టిండ్రు. మరి ఈ సంవత్సరంలో, ఈ ఆర్థిక సంవత్సరంలో నిజంగా ఆ పైసలన్నీ కూడా అందుతాయా? మరి 6 గ్యారంటీలు అంటే 6 గ్యారంటీల్లోనే 15,000 రూపాయల రైతు భరోసా ఉంది కదా, 2,500 మహిళలకి దాంట్లోనే ఉంది కదా. మరి ఇవన్నీ అందిస్తారా నిజంగా? మరి అందించాలి. ఇవాళ ఏదో రాసుకొచ్చినాం చెప్పుకొచ్చినాం అన్నట్టు కాదు. ఫస్టే చూడండి, ముఖ్యమైన స్కీములకు అని చెప్పి పెట్టిరు కదా. రైతు భరోసా 18,000 కోట్లు. రైట్, బాగుంది, మంచిగా ఉంది. 18,000 కోట్లు అంటే 9,000 కోట్లు ఒక పంటకి, 9,000 కోట్లు ఒక పంటకి, 18,000 కోట్లు. మరి పోయినసారి వానాకాల పంట ఇయ్యలేదు కదా రైతులకి. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఎంతో గందరగోళం, ఎంతో జాప్యం, అంత కిందకి మీద అవుతా ఉన్నది కదా. మరి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు పైసలు ఏమవుతున్నాయి? రైతు భరోసాకి ఇవ్వాల్సినటువంటి పైసలు, ఇగో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి పంట పైసలు, జనవరి 26వ తారీఖు నుంచి మొదలుపెట్టినటువంటి పైసలు, ఇవాల్టి వరకు మార్చి 20 వరకు కూడా ఎందుకు ఒక క్లారిటీ లేదు. రాసుకోవడానికి రాతలు ఉన్నాయి కానీ అవి అక్కడ పేద ప్రజలలోకి గీతలుగా పోవట్లేదు. వాళ్ళ భవిష్యత్తు రేఖలుగా గీతలుగా పోవట్లేదు. కేవలం ఇక్కడ రాతలుగానే మిగిలిపోతున్నాయి. ఇంకేం పెట్టిన? చేయూతకు 14,861, ఇందిరమ్మ ఇండ్లకు 12,571 కోట్లట, మహాలక్ష్మి ఆర్టీసీకి 4,305 కోట్లు, సన్నవడ్లకు బోనస్ 1,800, గృహజ్యోతికి 2,080, రాజీవ్ ఆరోగ్యశ్రీ 1,143, గ్యాస్ సబ్సిడీకి 723, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి 600 కోట్లు. సో ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి మరి కేటాయించుకుంటూ పోయిండ్రు. దాదాపుగా 3,400,965 కోట్ల రూపాయలని నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర పన్ను ఆదాయం 1,45,419 కోట్లు, కేంద్రం నుంచి రాష్ట్ర పన్నుల వాటా 29,899 కోట్లు, పన్నేతర ఆదాయం నాన్ ట్యాక్స్ 31,618 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ 22,782 కోట్లు, అప్పుల ద్వారాగా 69,639 కోట్లు అని చెప్పి మరిగా నిన్న బడ్జెట్ ను మాత్రానికి సో తీసుకొచ్చారు. 10 ఏండ్ల చీకటి నుంచి వెలుగుల తవ్వలో తెలంగాణ అడుగులు వేస్తున్నది. 15 నెలల కింద కొలువుదీరిన ప్రజాప్రభుత్వం ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రజా సంక్షేమానికి టాప్ ప్రియారిటీ ఇస్తున్నది. తెలంగాణ రైజింగ్ కు ఈ బడ్జెట్ ఊతమిస్తుంది. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రమావిగా నిలిపేందుకు, ప్రజాస్వామ్య విలుపులను కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం. అన్ని రంగాలు కాదు సార్. దయచేసి రైతులకు ఒకటి, ఆ తర్వాత పెంచిస్తామన్నటువంటి పైసలు ఏవైతే ఉన్నాయో, ఏది ఆసరా పెన్షన్లు, దయచేసి ఆసరా పెన్షన్లు ఒకటి పెంచండి. ఆ తర్వాత రైతులకి పైసలు ఇవ్వండి. 200 యూనిట్ల లోపు కరెంట్ ఏదైతే ఉందో అది కూడా మంచి పథకమే. ఆ పథకంలో ఎవరెవరికైతే ఇంకా రావట్లేదు, అర్హత ఉండి అనేక మందికి రావట్లేదు, ఆ దరఖాస్తులు తీసుకొని ఈ ఆర్థిక సంవత్సరం మొదల నుంచి అయినా సరే అదొకటి ఇంప్లిమెంటేషన్ చేయండి. ఆ తర్వాత వచ్చేసేసి ఆర్టీసీ బస్సులను పెంచండి, డ్రైవర్లను పెంచండి, కండక్టర్లను పెంచండి. ఇవి చేయండి ఫస్ట్. ఇవి చేయడంతో పాటు ఎక్కడెక్కడైతే
కార్పొరేట్ శక్తులు రాజ్యాన్ని వెళ్తా ఉన్నాయో, ప్రైవేట్ స్కూల్స్ కానీ లేకపోతే ప్రైవేట్ కాలేజీలు కానీ, వీటి మీద కొద్దిగా ఫోకస్ పెట్టండి, సీరియస్గా యాక్షన్ తీసుకోండి. ఆ తర్వాత హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్, ఆ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్ దందా. ప్రభుత్వ హాస్పిటల్ని క్రమబద్ధీకరణ చేసి ప్రైవేట్ మీరు మొత్తం ఫ్రీ చేయమని చెప్తలేం, విద్యా వైద్యాన్ని ఉచితంగా ఇవ్వమని చెప్తలేం, కానీ పటిష్టం చేయండి. కార్పొరేట్ శక్తుల్ని కొద్దిగా దింపండి, కిందకి దింపండి, వాటి మీద ఫోకస్ పెట్టి ప్రభుత్వాలలో కొద్దిగా సదుపాయాలు పెంచి, వీటితో పాటు ఈ రెండింటితో పాటు ఇప్పుడు మనం చెప్పినట్లే ఆర్టీసీ బస్సులను పెంచి, కండక్టర్లను డ్రైవర్లను పెంచి, ఆసరా పెన్షన్లు 4,000 రూపాయలుగా పెంచి, ఆసరా పెన్షన్లు అంటే భర్త చనిపోయిన వాళ్ళు లేకపోతే వికలాంగులు, వృద్ధులు, వాళ్ళకి చేయూతనివ్వడంలో తప్పు లేదు. మహిళలకి 2,500 లేకపోతే తులం బంగారం, ఇంకోటి స్కూటీలు, అవసరం లేదు, ఇవన్నీ అవసరం లేదు. ఇక ఈ బడ్జెట్ ఇన్ని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు మేము చెప్పినటువంటి జస్ట్ ఒక 5-6 పర్ఫెక్ట్గా మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇక మీరు ఈ బడ్జెట్, ఈ లెక్కలు ఇవన్నీ కూడా పెద్దగా ఏం అవసరం లేదు. ప్రజలు కోరుకునేది కూడా అదే. ప్రధానంగా ఈ 5-6 ప్రజలు కోరుకుంటా ఉన్నారు. పేదోనికి అక్కడికి వచ్చేటటువంటి విషయాలు ఇక నువ్వు ఎన్ని రంగాలలో ఎంత పెట్టుకున్నా ఏం పెట్టుకుంటావో పెట్టుకో, కానీ వీటిని క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా బడ్జెట్కి, ప్రభుత్వానికి, ప్రజలకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. వీటన్నిటికి కూడా కొంత ఇది ఉన్నట్టు ఉంటుంది. ఇక డిప్యూటీ సార్ ఏం చెప్పిండనంటే, తెలంగాణలో అన్ని ప్రాంతాల హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి చెందాలనేది మెగా మాస్టర్ ప్లాన్. అదే ఇక మెగా మాస్టర్ ప్లాన్ 2025 ఈ పాలసీ ఇవన్నీ చేసుకోండి, సరే చేసుకుంటే చేసుకోరు, కానీ దయచేసి ఇవి చేయండి. మళ్ళొకసారి నేను చెప్తా ఉన్నా, ప్రధానంగా తెలంగాణలో ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీల దందాలు, ఫీజులు అరికట్టాలి. తద్వారాగా ప్రభుత్వ కాలేజీలు కానీ, స్కూళ్ళు కానీ, హాస్పిటళ్లలో మౌలిక సదుపాయాలు పెంచాలి. సో ఇది ప్రధానం. ఆ తర్వాత వచ్చేసేసి ఆసరా పెన్షన్లు పెంచాలి. రైతుకు పెట్టుబడి సాయం ఏదైతే ఇస్తున్నామో బాజాప్తా పెట్టుబడి సాయం ఇవ్వాలి. 200 యూనిట్ల కరెంటు పూర్తిగా ఇంప్లిమెంటేషన్ ఎవరెవరికైతే రావట్లేదో వాళ్ళకి చేయాలి. ఆ తర్వాత వచ్చేసేసి ఆర్టీసీని కొంత ప్రక్షాళన చేయాలి. ఇవి చేయండి, సజావుగా మీ ప్రభుత్వం ముందుకు పోకపోతే అడుగురు. వీటికి పెద్దగా ఖర్చేం కూడా కాదు. మీరు ఇప్పుడు ఏదైతే తీసుకొచ్చారో దాంట్లో ఒక 20% ఖర్చు పెడితే, మీరు బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో 20% ఖర్చు పెడితే ఈ 5-6 అన్ని అయిపోతాయి. అప్పుడు ప్రజలు ఇగో మీ గురించి మంచిగా ఆలోచన చేసుకుంటారు. ఇప్పటికి కూడా ఇట్లనే అంత పాడిందే పాడరా, ఏదో పాసిపల్ల దాసరా అన్నట్టు ఇట్లే పెడతాం బడ్జెట్, ఒక 2-3 రోజులు ఇట్లే రాస్తాయి బడ్జెట్ల గురించి. సో ఇది షరా మామూలు అనుకుంటే మాత్రానికి ఎవ్వరు ఏం చేయలేరు. సమయం వచ్చినప్పుడు ప్రజలే ఖచ్చితంగా బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నం మాత్రం చేస్తారు.